ఇండ్లకు ఎమోషన్లు ఉన్నాయా ఏంది? ఒక్కటి ఊలిపోతే అన్ని సతాయిస్తున్నాయి. మొన్ననే చెప్పుకున్నాం కదా, ఒకదానికి ఒకటి మాట్లాడుకొని ఖరాబ్ అయినట్టు చేస్తున్నాయి అని. ఇగో ఇప్పుడు కూడా గట్లనే చేస్తున్నాయి. ఎట్లున్నదో చూడుండ్రి. ఏందో ఏమో ఈ విమానాలు చేయబట్టి గాలి మోటార్లు ఎక్కుదామంటేనే గుండెల మంటలు పుడుతున్నాయి. భూమి మీద అంటే ఎట్లనో అట్లా ఓ తీరుగా బయటపడే ఉపాయం చేయొచ్చు కానీ ఆకాశంలోకి ఎగిరినాక అట్నుంచి అటే పోవుడు తప్ప ఇంకోటి ఉండదు. అందుకే ఓ దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేసేదానికి గాలి మోటార్లు కాకుండా ఇంకేదన్నా సాధనం ఉంటే మంచిగా ఉండని అనుకునే కాడికి వచ్చింది ఏ వారం. చూసిండ్రా, విమానం ఆకాశంలోకి ఎగిరినాక ఆ మంటలు ఎట్లొస్తున్నాయో అది చూసి లోపటున్నోళ్లకు ఎట్లుంటది, కపాలం పలిగినంత కథ అవుతుంది. అదే ఆఖరి శ్వాస అన్నంత భయం కలుగుతుంది. అగో అట్లనే అయింది అమెరికన్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేస్తున్నోళ్లకు. మంటలు చూసిన వెంటనే లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో దింపిండ్రట. అప్పుడు కానీ అమ్మయ్య బతికిపోయినాం రా అని గట్టిగా గాలి పీల్చుకున్నారట. అక్కడ అట్లుంటే మన దేశంలో చూడుండ్రు ఏమైందో. గాలి మోటార్ ఎక్కిన ప్రయాణికుడు ఎవరో కిటికీల నుంచి చూస్తే విమానం రెక్కలల్లా పిట్ట కూడా ఉన్నదట. అట్లుంటే గాలిలోకి ఎగిరినాక గాయ అవుతుంది. మంటలు అంటుకునే పని మొత్తానికే మోసం జరుగుతుందని ఫోటో తీసి విమానంలో ఉన్నోళ్ళకి చూపెట్టిండట. దాన్ని విమానం నడుపుతున్న వాళ్ళకి చూపెడితే మంచి పని చేసిండ్రు, ఆ గూడు తీసేయాల్సిందే అనిగో గిట్ల పనోళ్లను పిలిచి క్లియర్ చేయించిండ్రు. అందుకే విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరిందట. 3 గంటలు కాదు 3 రోజులు ఆలస్యమైన మంచిదే కానీ విమానం మంచి కండిషన్లు ఉన్నాకనే ప్రయాణం మొదలు పెట్టాలని అంటున్నారట విమానాలు ఎక్కేటోళ్ళు. ఏందో ఏమో ఈ గాలి మోటార్లు సతాయించుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తున్నాయని అంటుర్రు. గోస తప్ప ఆశ లేనట్టే చేస్తున్నాయి వానలు. వేల కొద్ది పెట్టుబడి పెట్టి ఆకాశం దిక్కు చూసే రైతన్నలను చూస్తుంటే బాధ అవుతున్నది. తెలంగాణలో ఎండబెట్టి గుజరాత్ రాష్ట్రంలో వానలు దంచికొట్టి వరదలు వారినాయి అని చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇరుగ కొడుతున్నాయి మళ్ళా. పంచభూతాలల్లా నీళ్లు చేసే బీభత్సం చిన్న ఉంటదా? ఆ నీళ్లకు గాలి తోడై వర్షాలు ఇసిరి కొట్టినట్టు వస్తే ఇంకేమన్నా ఉంటుందా? ప్రకృతి విలయమే. హాగో అట్లనే ఉన్న చూడుండ్రి. ఆకాశం బలిగి ఒక్కసారే నీళ్లు వరదలై పారుతున్నట్టు ఎట్లా పోతున్నదో చూడుండ్రి. వాగు డ్యాముల నీళ్లను ఒక్కసారి ఇడిచిపెట్టినట్టు సునామీ తిరుగా సముద్రం భూమి మీదకి వచ్చినట్టు ప్రకృతి అమ్మ కోపం వచ్చినట్టు ఎట్లా కొట్టిందో చూడుండ్రి వర్షం. కుండపోత కొట్టిన వానకు కొండల మీద నుంచి బండలు కూడా కొట్టుకొని వస్తున్నాయట. ఎప్పుడు ఏం జరుగుతుందని బిక్కుమని బతుకుతున్నారట హిమాచల్ ప్రదేశ్ జనాలు. బ్రిడ్జులు నిండి వాటి మీద నుంచి వారుతున్నాయి నీళ్లు. కొండల పక్కకు వాగుల పక్కకు కట్టుకున్న ఇండ్లల్లో ఉండే జనాలు పానాలు అరిచేట్లా పెట్టుకొని వణుకుతున్నారట. అగ చూడుండ్రి పారుతున్న వరద ఇంటి పునాదిని ఎట్లా కోత పెడుతున్నదో, ఏ క్షణంలో ఇండ్లు గూలంట్లో పడతాయో అన్నట్టు చేసినాయి వానలు. కొన్ని దిక్కులల్లో రేకుల షెడ్డులు చిన్న ఇండ్లు వరదలకు బయలుదేరినాయట. కాల్వలలో పెట్టిన కార్లు వ్యాన్లు వరదలలో కొట్టుకొని పోయినాయి. గుట్టల మీద నుంచి కట్టెలు రాళ్ళు రప్పలు మట్టి మలీనమంతా నీళ్ళలో కలిసి కొట్టుకొని వచ్చే వరకు వరద బలం ఇంకింత పెరిగింది. రోడ్లు కొట్టుకపోయినాయి. ఇండ్లు షెడ్లు చెత్త చెదారంతో నిండిపోయి వరద పాలైనాయి. కాళీమాత మందిరాలు కూడా ఖరాబ్ అయినాయి. అంటే ఎంత ఘోరం ఉన్నదో చూడుండ్రి. అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానో వాన పడ్డదో అర్థం చేసుకోండి. ఇక ఆకాశంలో ఉన్న మేఘాలు మొత్తం ఒక్కసారి వలిగిపోయినట్టు అయింది కావచ్చు. పబ్లిక్ సతమతం అవుతున్నారట. ఈ వానదేవుడు ఏందో ఏమో, ఒక్క కాడ ఎండబెట్టి ఇంకోవాలని ఇట్లా తిప్పల పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుండో ఏమో కానీ తెలంగాణ పబ్లిక్ వానల కోసం కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి జోరు వానలు మన తాను ఎప్పుడు వస్తాయో ఏం పాడు.